వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. వరుసగా పలు కేసులు ఎదుర్కొంటున్న కాకానికి ఒక కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో కేసులో న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఇంకో కేసులో ఆయనను 2 రోజుల పాటు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ మెజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రానైట్ అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులో రెండో అదనపు మెజిస్ట్రేట్ కాకానికి బెయిల్ మంజూరు చేశారు. ఇదిలా ఉండగా కనుపూరు చెరువులో మట్టి తవ్వి లేఅవుట్లకు విక్రయించిన ఆ కేసులో నెల్లూరు 4వ అదనపు మెజిస్ట్రేట్ కాకానికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం కాకాని నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదిలా ఉంటే 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికార టోల్గేట్ ఏర్పాటు చేసిన కేసులో 2 రోజుల పోలీస్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై 1న సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి తిరిగి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది. విచారణ సమయంలో కాకాని తరపు న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సూచించింది. ఇదే అంశంపై మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ఇన్ ద్వారా వివరాలు అందిస్తారు. లెనిన్, చెప్పండి. ప్రసన్న, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి శుక్రవారం ఓ కేసులో అయితే బెయిల్ లభించిన మరో కేసులో రిమాండ్ అయితే విధించారు. ఇంకో కేసులో ఆయనను పోలీసులు కస్టడీకి అయితే పంపారు. ఏదైతే కానుపూర్ చెరువులో మట్టి తవ్వి ఏదైతే లేఅవుట్లకు విక్రయించడంపై నమోదైన కేసులో నెల్లూరు న్యాయస్థానం కాకానికి జూలై 11 వరకు రిమాండ్ అయితే విధించింది. ఇప్పటికే ఆయన నెల్లూరు కేంద్ర కాగాపురంలో రిమాండ్ ఖైదీగా అయితే ఉన్నారు. 2023లో కానాపూరు చెరువులో ఏదైతే మేరక పేరుతో నామమాత్రము అనుమతులు తీసుకొని లక్షల కుమ్మింగ్ మీటర్లు తవ్వి తరలించారు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో 4వ అదనపు మెజిస్ట్రేట్ నిషాద్ నాజ్ షేక్ 16 రోజులు రిమాండ్ అయితే విధించారు. సర్వేపల్లి రిజర్వాయర్ లో గ్రావెల్ అక్రమ తవ్వకాలపై నమోదైన కేసులో కాకానికి 2వ అదనపు మెజిస్ట్రేట్ శారదారెడ్డి శుక్రవారం బెయిల్ అయితే మంజూరు చేశారు. 2022లో కృష్ణపట్నం పోర్టు సమీపంలో అనధికారిక టోల్ గేట్ ఏర్పాటు కేసులో 2 రోజులు పోలీస్ కస్టడీకి అయితే మెజిస్ట్రేట్ శుక్రవారం అనుమతించారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి జూలై 1వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి తిరిగి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపరుస్తామని చెప్పేసి పేర్కొన్నారు. అయితే విచారణ సమయంలో కాకాని తరపు న్యాయవాది అయితే ఏదైతే అనుమతించాలని చెప్పేసి కూడా సూచించారు. ప్రసన్న, థ్యాంక్ యూ లెనిన్.